ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలన్నీ కూడా చూశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ ఎంత మెజార్టీ సాధించింది, దాంతోపాటుగా ఓవరాల్గా ఆధిక్యాన్ని కూడా కొనసాగించిన అభ్యర్థి ఎవరు, దాంతోపాటు మొత్తానికి ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఒకసారి చర్చిద్దాం. ఆ తర్వాత లోతుగా కూడా వెళ్ళే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి నవంబర్ 11వ తారీఖున క్లోజ్ అయింది. దాని తర్వాత నేడు అంటే ఈ రోజున నవంబర్ 14వ తారీఖున పూర్తి స్థాయిలో రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఈ రిజల్ట్స్కి సంబంధించి ఒకసారి చర్చిద్దాం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 98,985 ఓట్లు 88 ఓట్లు పోలైనాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 50% పైగా అంటే 50.83% ఓటు బ్యాంకు నమోదైపోయింది. దాదాపుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే ఓటర్లందరూ కూడా 50% పైగా కూడా ఓటేసిన పరిస్థితి కనబడింది. ఇక దానితో పాటుగా అదే నియోజకవర్గానికి సంబంధించి వారి యొక్క స్థానాన్ని కాపాడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తన యొక్క స్థానాన్ని తాను కోల్పోయిన పరిస్థితి కనబడింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో 74,259 ఓట్లు వచ్చాయి. దీంట్లో ప్రధానంగా కూడా 38.13% ఓటింగ్ షేర్ అనేది కూడా నమోదైన పరిస్థితి అయితే కనబడింది. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి వీరి యొక్క ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో కూడా ఓటు బ్యాంక్ ఈసారి ఓట్ల శాతం కూడా తగ్గడం, దాంతోపాటుగా ఓట్ల శాతం తగ్గడంలో జరిగిన ఒక విచిత్రం ఏంటంటే పూర్తిగా కూడా ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మారిపోయిన పరిస్థితి అయితే కనబడింది. ఇక దాంతోపాటుగా ఇదే నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ, దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రికి సంబంధించి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి తనలో భాగమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా 17,061 ఓట్లు సాధించింది. కేవలం 8.76% మాత్రమే ఓట్లు నమోదైన పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన అంశాన్ని మనందరికీ తెలిసిన విషయమే. సరే, మొత్తానికి గెలుపైతే కాంగ్రెస్ పార్టీ వరంగా మారిపోయింది. మరి ఓటమి బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడిందా? కాస్త లోతుగా ఒకసారి చర్చిద్దాం. 2001వ సంవత్సరం నుండి 2014 వరకు మీ అందరికీ తెలిసిన విషయమే, యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే. ఓటమి గెలుపుల విషయంలో ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం చేసేదే బీఆర్ఎస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ ఉప ఎన్నిక అనేది ఒకసారి మనం చర్చిద్దాం. 2001వ సంవత్సరం ఇది తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి మొదటి అడుగుగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన పరిస్థితి మనందరం చూసాం. ఇక దీంట్లో ప్రధానమైన ఘట్టాలు చూద్దాం. ఇది 2009 కావచ్చు, 2014 కావచ్చు. ఈ సంవత్సరాలలో ఎక్కడ కూడా ఉప ఎన్నిక జరిగితే ఖచ్చితంగా ఉప ఎన్నిక ఏదైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఎంత బలమైన అభ్యర్థి నిలబడని విజయం మాత్రం బీఆర్ఎస్ పార్టీనే వరించాలి. అది ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా గెలుపొందే అవకాశం, గెలవడం చరిత్ర. ఇక ఉప ఎన్నిక వచ్చిందంటే ఆ ఖాతా బీఆర్ఎస్ పార్టీదే. మరో మాట లేదు, మరో పద్యం లేదు, మరో వాక్యం లేదు, మరో అసలు కథే లేదు. ఉప ఎన్నికలు అంటే పూర్తి స్థాయిలో కూడా అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నికలు. ఇక ఈ ఖాతా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చినాయి అంటే చాలు, ఈ ఉప ఎన్నికలు వచ్చాయంటే పూర్తి స్థాయిలో ఇది బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటిసారిగా బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి కూడా 2022 వరకు కూడా చూద్దాం మనం. ఎందుకంటే ఇక్కడ 2018 కావచ్చు, ఈ ఘట్టాలన్నింటినీ కూడా చూడొచ్చు. ఇందులో ప్రధానమైన ఘట్టాలను కూడా మనం చూద్దాం. ఈటెల రాజేందర్కి సంబంధించి హుజరాబాద్ కానీ, లేదా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ఎంత బలమైన అభ్యర్థులు నిల్చున్నా కూడా బలమైన పోటీనిచ్చిన పరిస్థితి కనబడింది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ సమయంలో ఉప ఎన్నిక అంటే లక్కుగా భావించేవాళ్ళం. అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాలలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఉద్యమ సమయం కాదు, అధికారం కాదు, మళ్ళీ విపక్షంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోవడం అనేది కాస్త ఆలోచింపజేసే విషయంగా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వమైనా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులైనా కాస్త కలవరపడే అంశం. ఎందుకంటే ఉప ఎన్నికలు ఏదైనా కానీ, ఉప ఎన్నిక ఎక్కడైనా ఉండని, ఈ తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గంలో ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రులైనా, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులైనా,
రాష్ట్రానికి పేరున్న నేతలు నిలబడ్డా ఖచ్చితంగా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. మరి అలాంటి సందర్భాలలో అలాంటి సమయాలలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది? అది ఉప ఎన్నికలలో. మళ్ళీ తన స్థానాన్ని తాను కోల్పోవడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం అంటూ చాలా సందర్భాలలో కూడా చర్చ జరిగింది. సో ఉప ఎన్నిక అనేది ఇక నుంచి అంటే 2001 నుంచి 2014 వరకు కలిసి వచ్చే అంశం ఇది. మీ అందరికీ తెలిసిన విషయమే. 2001 నుంచి 2014 వరకు కలిసి వచ్చే అంశం అండి. కలిసి వస్తుంది ఖచ్చితంగా కూడా. ఉప ఎన్నిక అంటేనే బీఆర్ఎస్ అంటేనే ఉప ఎన్నిక. సో అలాంటి పరిస్థితులలో ఈ ఉద్యమ సమయంలో కలిసి వచ్చిన ఉప ఎన్నికలు అధికారం వచ్చిన తర్వాత కలిసి వస్తున్నాయా లేదా? సో ఈ ఓటమితోని ఆ ఉప ఎన్నిక తీరు విషయంలో భారత రాష్ట్ర సమితి ఎలాంటి వ్యూహాలు చేయబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మీరు అందరూ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ, మేధావులు, ఇక్కడున్న ప్రజా సంఘాలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అత్యంత భయంకరమైన మెజార్టీ అది. జూబ్లీ హిల్స్ చరిత్రలోనే బహుశా నాకు తెలిసినంత వరకు చరిత్రను నేను తిరిగేసా, చరిత్రను మొత్తం చూసా. దాదాపుగా 24,729 ఓట్లు అంటే అది మామూలు ముచ్చట కదా, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇంత ఓటు మెజార్టీ వచ్చిందంటే ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. సో మొత్తానికి ఉప ఎన్నిక కలిసి వస్తుందా? ఉప ఎన్నిక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ఇక కలిసి రాదా? ఉప ఎన్నికల్లో ఓటమి అనేది ఇప్పటికే అధికార ప్రభుత్వాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ స్థానాలలో 0కు పడిపోయింది. ఉప ఎన్నికలలో కూడా ఓటమి అనేది బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేకపోయినా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు మార్చాల్సిన అవసరం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న అంశం.